హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి ప్రేమ దీపిక నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు ఇంతకుముందు ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. కాంచన సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ బాబాయ్ గారి దగ్గరికి రావడానికి ఏ అనుకోవడము, ప్రభాకర్ కాంచన ఇద్దరు కలిసి వద్దామని వాళ్ళు అనుకోవడం, కాంచన వస్తుందని వాళ్ళ బాబాయ్ గారు ఎంత హడావుడి చేశారు కదండి. పువ్వులు తెప్పించడము, అమ్మాయికి ఇష్టమైనటువంటి కూరగాయలన్నీ తీసి పెట్టుకోవడము, తర్వాత చిక్కటి పాలు తెమ్మనడం, ఇదంతా ఆర్భాటం చేయడము, ఇల్లు చేతనైనంతలో డెకరేట్ చేయడం, శుభ్రంగా ఉంచడం ఇవన్నీ చేసిండ్రు కదండి. ఈరోజు ఎపిసోడ్లో అమ్మాయి వచ్చిందా, ఎట్లా జరిగింది ప్రయాణం, ఎట్లా ఉందనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. కాంచన ఇల్లంతా కలియదిరుగుతూ సంబరంగా, బాబాయ్ ఇలాంటి ఇల్లు నేను ఎప్పుడూ చూడలేదు, చాలా బాగుంది, గాలి ఎంత హాయిగా వీస్తుంది, అరే ఈ అరుగు మీద కూర్చొని రేడియో వింటూ పుస్తకం చదువుకోవచ్చు, ఈ మందార చెట్టుకి అబ్బా ఎన్ని పూలో అంది. అనంతయ్య గారు వంటింటి తలుపు తీస్తూ, నీకు నచ్చితే నాకు చాలా సంతోషం తల్లి అన్నారు. ఆ ఇద్దరు అప్పుడే స్టేషన్ నుండి వచ్చారు. కాంచన కోసం అనంతయ్య గారు స్టేషన్కి వెళ్ళారు. రైల్లో నుంచి ఒక్కతే దిగుతున్న కాంచనని ఆశ్చర్యంగా చూశారు అనంతయ్య గారు. ప్రభాకర్ ఎక్కడా అని అడిగారు. అతనికి తీరా బయలుదేరుతుండగా వాళ్ళ స్నేహితుడి తల్లికి సీరియస్గా ఉందని తెలిసింది బాబాయ్, అందువల్ల రాలేకపోయారు. స్టేషన్కి వచ్చి చెప్పారు. నాకు కూడా బయలుదేరేటప్పుడు కానీ అతను రావడం లేదని తెలియలేదు. పోనీ నేను కూడా ఆగుదామా అనుకున్నాను, కానీ హాస్టల్లో రూము ఖాళీ చేసేసాను, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి ఉండాలి, అందుకని వచ్చేశాను బాబాయ్ అంది. నిజం చెప్పాలంటే కాంచన ఈ ప్రయాణం కోసం ఎంతగా ఎదురు చూసిందో అంత ఆశాభంగం ఎదురైంది. 4 రోజుల ముందు నుంచే ప్రభాకరు కాంచన ఇద్దరు కలిసి చేయబోయే ఈ ప్రయాణం గురించి రకరకాలుగా వర్ణిస్తూ చెప్పాడు ప్రభాకర్ కాంచనకి. ఎంతో సరదాగా గడపాలని అనుకున్నారు. మన ఇద్దరి జీవితాల్లో ఇది మరవరాని జ్ఞాపకంగా మిగిలిపోవాలి అన్నాడు. చివరికి అంతా ఒక పెద్ద ఆశాభంగం అయిపోయింది. కాంచన కంటే అతనే ఎక్కువ నిరాశ చెందాడు. ఇలా అయిందేమిటి అని బాధపడ్డాడు. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఒక్కరోజు ఆలస్యంగా వస్తావు అంతేగా అంది కాంచన. కాంచన లేని ఉత్సాహం తెచ్చుకొని అతన్ని ఉత్సాహపరిచింది. తనకు కూడా ఉత్సాహం లేదు, కాకపోతే ఎదుట వాళ్ళు నీరసపడ్డప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని వాళ్ళకి ధైర్యం చెప్పాలి, మనం ఉత్సాహం తెచ్చుకొని వాళ్ళకు ఉత్సాహపరచాలి, అట్లా చేసిందనమాట. నేను అక్కడికి వెళ్ళి నీకోసం ఎదురు చూడటం అది కూడా ఒక అందమైన అనుభవమే అనుకుందాం అంది. కాంచన ఎంత చెప్పినా ప్రభాకర్ ముఖంలో నిరాశామేఘం నల్లగా దట్టంగా కనిపిస్తూనే ఉంది. ప్రభాకరు అనంతయ్య గారికి స్టేషన్కి రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఒకవేళ రాకపోయినా కాంచన సరాసరి ఇంటికి వెళ్ళేంత సులభంగా దారి గురించి చెప్పాడు ప్రభాకర్ కాంచనకి. అతని ఆదుర్దా చూసి కాంచన నవ్వింది. నేనేం చిన్న పిల్లనా, ఆ మాత్రం తెలుసుకోలేనా అంది. కాదులే, నువ్వు రైలు దిగి అవస్థపడటం నేను ఊహించలేను అన్నాడతను. రైలు కదులుతున్నట్టు కూత వేసింది. ప్రభాకర్ ధైర్యం చేసి చొరవ చూపిస్తూ కాంచన చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కాంచన, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, ఎంత ఇష్టం, ఊరు వచ్చిన తర్వాత చెబుతాను, అంతవరకు సస్పెన్స్ అన్నమాట. కాంచన, ఎందుకో కానీ నువ్వు మా ఊరు వస్తుంటే నా దగ్గరకే వస్తున్నట్టుగా అనిపిస్తుంది, నిజంగానా? నిజంగా చేయి వదిలేశాడు. అప్పటికే రైలు కదిలింది. అతను గుడ్ బై చెప్పాడు. కాంచనకి ఆ వీడ్కోలు ఆనందంగా అనిపించింది. తను ఈ ఊరు వచ్చి ప్రభాకర్ కోసం వెయిట్ చేయడం అది కూడా బాగానే అనిపించింది. కాంచన గదిలోకి వచ్చింది. అక్కడ కిటికీలో గుండు చెంబులో అందంగా అమర్చి ఉన్న మందార పూలను చూసి ముగ్ధురాలు అవుతూ, అరే ఇది ఎవరు పెట్టారు అంది. ఆడదిక్కు లేని ఇల్లు, నాకు చేతనైనట్టు సర్దాను, ఏదైనా బాగోలేకపోతే నీ మనసుకు నచ్చినట్టు మార్చుకోమ్మా అన్నారు అనంతయ్య గారు ఉత్తరీయం తీసి చీలకి తగిలిస్తూ. కాంచన మంచం మీద కూర్చుంది. కిటికీలోంచి చల్లటి గాలి రివ్వున చెంపలకి తాకింది. కాంచన ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ముఖం పైకెత్తి గాలి స్పర్శని, దానిలో హాయిని అనుభవించింది.
పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. మందార చెట్టు మీద పిచ్చుకల రొద వినసొంపుగా ఉంది. కాంచన, కాఫీ తాగుతావా, టీయా? అనంతయ్య గారు వంటింట్లోంచి కేక పెట్టారు. ఏదైనా పర్వాలేదు. కాంచన కళ్ళు తెరిచింది. లేచి వంటింట్లోకి వచ్చింది. అక్కడ అనంతయ్య గారు స్టవ్ వెలిగించి గిన్నెతో నీళ్లు పెడుతున్నారు. నువ్వు జరుగు బాబాయ్, నేను కలుపుతాను టీ. కొంగు దోపుకుంటూ వచ్చింది. పర్వాలేదులేమ్మా, నాకు అలవాటేగా అన్నారు ఆయన. కాంచన చూపుడు వెళ్ళి చూపిస్తూ బెదిరిస్తూ, బాబాయ్, ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరు ఏ పని చేయాలో ఆ పెత్తనం అంతా నాదే. నేను చెప్పినట్టు నువ్వు అక్షరాలా పాటించాలి, తెలుసా అంది. అలాగే తల్లి, సంతోషంగా పాటిస్తాను. ఆయన కాఫీ పొడి తీయబోయారు. ముందు ఆ సీసా అక్కడ పెట్టు, ఇది నా మొదటి ఆజ్ఞ అంది. సరే సరే, ఆయన సీసాని అల్మారాలో ఉంచేశారు. కాంచన వెళ్ళి ఆ సీసా తీసుకుంది. కాఫీ కలుపుతుంటే వంట ఇంటి కిటికీలో నుంచి దూరంగా పెరటి గోడ అవతల నుంచి దేవాలయపు శిఖరం కనిపిస్తుంది. క్షణం సేపు దానివైపు తదేకంగా చూసింది కాంచన. మా ఊళ్ళో 2 గుళ్ళు ఉన్నాయి. ప్రభాకర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారా? ఇంతలో ఒక ఆమె పిలుపు వినిపించింది. వచ్చింది సుబ్బమ్మ, ఇవిగో సన్నజాజి పూలు అక్కడ పెట్టు. కాంచన కాఫీ గ్లాసులు తీసుకుని యువతలకి వచ్చింది. అక్కడ అనంతయ్య పడకుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఈ అమ్మాయేనా అడిగింది. అవును. బాగున్నారా అమ్మాయి గారు? తెలిసినట్టే పలకరించింది. కాంచన తెల్లబోయింది. పరిచయం లేదు కదా, అంత పనొచ్చు అంటే ఊళ్ళల్లో మన వాళ్ళు అని తెలియగానే వాళ్ళు పరిచయం లేకుండా అంతే ప్రేమగా పలకరిస్తారు అన్నట్టు. అట్లా పలకరించరికి అమ్మాయికి ఆశ్చర్యం అనిపించింది. సుబ్బమ్మ అని మనకు పాలు పోస్తుంది అనంతయ్య చెప్పారు. ఇవోనమ్మా పూలు. కొంగు మూట విప్పి కాంచన దోసిట్లో పోసింది. సుబ్బమ్మ పక్కనే 7-8 సంవత్సరాల వయసున్న అబ్బాయి ఉన్నాడు. ఏరా చిట్టి, పలక తెచ్చుకున్నావా లేదా అడిగాడు అనంతయ్య. చిట్టి తీసుకురాలేదు అన్నట్టు తల ఊపాడు. ఈ రోజు అమ్మాయి గారు వచ్చారుగా, అందుకని వాడికి సెలవు. సుబ్బమ్మ నవ్వుతూ అంది కాంచనతో. మీరు వస్తున్నారని అయ్యగారు ఈరోజు అమ్మాయి గారు వచ్చారుగా, అందుకని వాడికి సెలవు. సుబ్బమ్మ నవ్వుతూ అంది కాంచనతో. మీరు వస్తున్నారని అయ్యగారు ఎంత సంబరపడిపోయారో. నాకు బుద్ధి తెలిసిన తర్వాత 6 ఇంటిలో ఆడమనిషి తిరగడం మీరే అంది. చిట్టి కాంచన వైపు దొంగ చూపులు సిగ్గుగా చూస్తున్నాడు. కాంచన వాడి వైపు చూస్తూ, నీ పేరేమిటి అంది. వాడు సిగ్గుపడిపోయి తల్లి కుర్చీలలో తలదాచుకున్నాడు. పేరు చెప్పు, అడగగానే చెప్పేయాలి, సిగ్గుపడకూడదు. ఎన్నిసార్లు చెప్పాను అంది సుబ్బమ్మ. చిట్టి మెల్లగా చెప్పాడు. చిట్టా పొట్టా అంది కాంచన. అసలు పేరు శ్రీ వెంకటాచలపతి ప్రసన్న లక్ష్మీనారాయణ. ముద్దుగా చిట్టి అంటాం అంది సుబ్బమ్మ. సుబ్బమ్మ కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. చిట్టికి వైకుంఠపాళి అంటే చాలా ఇష్టమని, ఊళ్ళో ఎక్కడికి వెళ్ళాలన్నా తోడుగా వస్తాడని సుబ్బమ్మ చెప్పింది. కాంచన స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకుని వచ్చి పూలమాల కట్టుకుంటుంటే ఇంతలో వాకిట్లో అనంతాయ్ అని పిలుపు వినిపించింది. కాంచన ఒక్కసారే ఉలిక్కిపడి పినతండ్రిని అంత చనువుగా పిలిచేవాళ్ళు ఎవరా అన్నట్టుగా చూసింది. లోపలి గదిలో ఉన్న అనంతయ్య వస్తున్నా అని బయట గుమ్మం దగ్గరికి వెళ్ళి రా లోపలికి అంటూ పిలిచాడు. చేతికర్ర పట్టుకుని సిల్కు లాల్చి ధోవతి వేసుకున్న ఒక నడివయస్సు దాటిన ఆయన లోపలికి వచ్చాడు. కాంచన అంటూ చూపించి కాంచనతో ప్రభాకరం తండ్రి ప్రసాదరావు అని చెప్పాడు. కాంచనకి ఆ వచ్చిన అతనికిద్దరికి పరిచయం చేశాడు. ఆ వచ్చిన అతను ఎవరు? ప్రభాకర్ వాళ్ళ తండ్రి, ఆయన పేరు ప్రసాదరావు గారు. కాంచన చప్పున లేచి నమస్కరించింది. ఆయన తల ఊపారు. అబ్బాయి రావటం లేదని టెలిగ్రామ్ ఇచ్చాడు. కారణం నీకేమైనా తెలుసా అమ్మా అన్నారు ఆయన. ప్రభాకర్ ఫ్రెండు తల్లికి చాలా సుస్థిగా ఉందిటండి అంది. అలాగా అన్నారు ఆయన. కూర్చోరా అనంతయ్య కుర్చీ తెచ్చి వేశాడు. కూర్చోమ్మా అన్నారు ఆయన. కాంచన కూడా ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏం చదువుతున్నావమ్మా? BA ఆఖరి సంవత్సరం. ఈ సంవత్సరంలో చదువు ఆఖరన్నమాటేగా ఈ సంవత్సరంతో? లేదండి, లా చదవాలని ఉంది. అది 2 ఏళ్ళు కాబోలు. అవును, ఈలోపు ఏదైనా మంచి సంబంధం కలిసి వస్తే పెళ్లి చేసేస్తాను అన్నాడు అనంతయ్య. మధ్యలో నీ బోడి పెత్తనమేమిట్రా? అమ్మాయి చదువుకుంటానంటుంటేను పుత్తడి బొమ్మలా ఉంది.
పెళ్లి చేసుకుంటామని మగపిల్లలు వాళ్లే క్యూలో నిలుస్తారు అన్నారు ఆయన. వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. కాంచన లేచి పూలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం అమ్మాయిని తీసుకుని అలా ఇంటికి రారా, అన్నపూర్ణ కూడా చెప్పింది అన్నాడు ప్రసాదరావు. అలాగే తీసుకువస్తాను, తీసుకువచ్చి ముందు అన్నపూర్ణకి చూపిస్తే గాని ఇంకెక్కడికి తీసుకెళ్ళను అన్నాడు అనంతయ్య. కాంచనని చూడగానే అన్నపూర్ణక్కయ్య ప్రాణం ఇస్తుంది, ఇది ఖాయం. ఎందుకనంటావు? చదువుకుని ఇలా వేషభాషల్లో పొందికగా ఉండే ఆడపిల్లలంటే అన్నపూర్ణక్కయ్యకి ఎంతో ఇష్టం. దానికి తోడు ప్రభాకరు ప్రతి ఉత్తరంలో కాంచన గురించి వ్రాస్తూనే ఉంటాడు. అలాగా? అమ్మాయి ఎన్నాళ్ళుంటుంది? సెలవులు అయ్యేంత వరకు. అంటే ఎన్ని రోజులు? మహా ఉంటే 15 రోజులేమో. అంతేనా? సరే గాని చదరంగం తీసుకురా, ఓ ఆట వేద్దాం అన్నాడు ఆయన. 2 రోజుల అనంతరం సాయంత్రం వేళ వేణుగోపాలస్వామి ఆలయం నుంచి కాంచన, చిట్టి కలిసి వస్తున్నారు. ఈ 2 రోజుల్లో చిట్టి కాంచనకి బాగా అలవాటయ్యాడు. వాడి మాటలు కాంచనకి ఎంతో ముద్ద అనిపిస్తున్నాయి. కాంచన చెప్పే కబుర్లు కథలు చిట్టిని అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇంటికి అన్నానికి కూడా వెళ్లకుండా కాంచన దగ్గరే ఉంటున్నాడు చిట్టి. కాంచన అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఆవిడకి మొదటి చూపులోనే కాంచన చాలా నచ్చింది. కాంచన ఆ ఇల్లు, ఆ సామాను, ఆ నౌకర్లు, ఆ అట్టహాసం చూసి ఆశ్చర్యపోయింది. ప్రభాకరు డబ్బుగలవాడు అని తెలుసు కానీ మరీ ఇంత ధనవంతుడని కాంచన ఊహించలేదు. అతని మాటల్లో, ప్రవర్తనలో ఆ డబ్బుగల ఛాయలు ఏ కోశాన కనిపించలేదు. కాంచన చాలా ముగ్ధురాలు అయింది. ఎలాంటి భేషజాలు లేని ప్రభాకర్ తన స్నేహితుడైనందుకు ఉప్పొంగిపోయింది. ప్రసాదరావు గారికి బాగా పొలాలు ఉన్నాయి, అద్దెలు ఇచ్చే ఇళ్ళున్నాయి, బ్యాంకులో డబ్బుంది, వాటి మీద వడ్డీలు వస్తాయి. ఆయన జీవితంలో చదువు ఒక్కటే లేదు. అది కొడుకుకి పెద్ద చదువులు చెప్పించి ఆ లోటు భర్తీ చేసుకోవాలని ఆయన ఆశ. ప్రభాకర్ కూడా చదువులో చురుకే. ఆయన ఆశించిన దానికంటే ఎక్కువగానే అతను చదువులో పైకి వస్తున్నాడు. వాడు నా శిష్యుడాయ్ అంటాడు అనంతయ్య గారు సగర్వంగా. అన్నపూర్ణమ్మకి పిల్లలు లేరు. భర్త యుద్ధంలోకి వెళ్ళి చిన్నప్పుడే పోయాడు. ఆవిడకి ప్రభాకర్ అంటే పంచప్రాణాలు. అన్నపూర్ణమ్మ ప్రభాకర్కి ఏమవుతుంది అన్నట్టు? మేనత్త అన్నట్టు. అట్లా ఆ తండ్రి మేనత్త ఇద్దరు ఊళ్ళో ఉంటారు. ప్రభాకర్ ఏమో చదువుకుంటాడు. అట్లా అన్నమాట. ఆమె మేనత్త భర్త యుద్ధంలో చనిపోవడం వల్ల అన్న దగ్గరికి వచ్చింది అన్నట్టు. ఆవిడకి ప్రభాకర్ అంటే పంచ ప్రాణాలు. ఆవిడకి అతన్ని చదువులకి వేరే ఊరు పంపటమే ఇష్టం లేదు. కానీ ప్రభాకర్ ఇష్టం కాదనలేక గత్యంతరం లేనట్టు ఊరుకుంది. సిరి సంపదలు గల ఇల్లు, ప్రేమమూర్తులైన తండ్రి, మేనత్త. ప్రభాకర్ జీవితము నిండుగా ప్రశాంతంగా గలగలపారే గోదావరిలా ఉంది. అందుకే అతని ముఖంలో ఆ ప్రశాంతత, అతని ప్రవర్తనలో ఆ సరళత్వం, ఆ నిండుదనం. అతని నోటి వెంట ఆవేశంగా కానీ పరుషంగా కానీ ఎప్పుడూ ఒక్క మాట కూడా రాదు. కాంచన నడుస్తుంటే చిట్టి వసపిట్టలా వాగుతూనే ఉన్నాడు. మరేమో మా ఊళ్ళో సంక్రాంతికి సంత జరుగుతుంది. అప్పుడు బోల్డన్ని దుకాణాలు వస్తాయి, బోల్డంత మనుషులు వస్తారు. ఈసారి నేను కూడా ఉంటాగా, మనిద్దరం కలిసి బాగా తిరుగుదాం అంది కాంచన. అప్పుడు బజార్లో అమ్మే పకోడీలు మనం తినకూడదు, కడుపు నొప్పి జ్వరం బాగా వచ్చేస్తాయి. కాంచన అట్లాగా అన్నట్టు తల ఊపింది. తర్వాత తల తిప్పుతూ మనం తినొద్దు, అమ్మో కడుపు నొప్పి అంటే నాకు భయం, నేను కారపూస చేస్తాను, మనం తీసుకెళ్ళి తిందాం సరేనా అంది కాంచన. చిట్టి సంతోషంగా సరే అన్నాడు. కాంచన నడుస్తున్నదల్లా ఒక్క నిమిషం ఆగింది. ఎదురుగా జమీందారు గారి భవనం కనిపించింది. అది పాడుబడి చెట్లు మొలిచి ఉంది. దాన్ని చూస్తుంటే ఒకప్పుడు బాగా ఆరోగ్యంగా బ్రతికిన మనిషి ఇప్పుడు వృద్ధుడై అనారోగ్యమైన పాలైన మనిషిలాగా ఉన్నట్టుగా ఆ భవనం కనిపిస్తుంది. అదే జమీందారు గారి మేడ అన్నాడు చిట్టి. కాంచనకి ప్రభాకర్ చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. కాంచన దాన్ని చూస్తూ నడవసాగింది. ప్రభాకర్ ఇంకా రానే లేదు. ఆ స్నేహితుడి తల్లి చనిపోయింది. ఒక
4-5 రోజుల తర్వాత వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ప్రభాకరు తను కలిసి వస్తారు, ఈ ఊరిలో సరదాగా కాలం గడిపేయవచ్చని అనుకుంది కాంచన. ప్రభాకర్ రాలేదు. అతని రావటానికి అవాంతరం వచ్చింది. కాంచన ఒంటరిగా ఉంది. ప్రభాకర్ రాలేదు. వచ్చిపోయే వారితో ఏదో కాలక్షేపం అవుతోంది, కానీ అంత అసంతృప్తిగా ఏం అనిపించడం లేదు కాంచనకి. మళ్ళీ కాలేజీ తెరిచే టైము దగ్గరికి వచ్చేస్తుంది. కాంచన పక్కన నడుస్తున్న చిట్టి సడన్గా కాంచన చెయ్యి పట్టుకుంటూ అమ్మో అన్నాడు. ఏమిటి? జమీందారు గారి మేడ వైపు చూస్తూ పరధ్యానంగా ఆలోచిస్తున్న కాంచన తిరిగి చూసింది. చిట్టి కాంచనకి దగ్గరగా వచ్చి చీర కుచ్చిళ్ళుగా గట్టిగా పట్టుకొని వేలికి దూరంగా చూపిస్తూ అగవాటి చూడు అని చూపిస్తున్నాడు. చిట్టి కాంచన దూరంగా కిళ్ళి షాప్ ఉంది, జనం వచ్చి పోతున్నారు. కాంచనకి అర్థం కాలేదు. ఏమిటి అంది. రౌడీ అడుగో. అమ్మో ఎవరు? ఆ గళ్ళలుంగి లేడు, వాడే. కాంచన చిట్టి చెప్పిన వ్యక్తి వైపే నిశితంగా చూసింది. ఊళ్ళలో గళ్ళలుంగీలు కోరమీసాలతో మామూలుగా జులాయిగా తిరుగుతూ కనిపించే వ్యక్తి లాంటి వాడు ఒకతను కిళ్ళీ షాప్ దగ్గర నిలబడి ఉన్నాడు. చిట్టి భయంలో అతిశయోక్తి లేదు. ఆ షాపు అతను కూడా ఆ గళ్ళలుంగి అంటే చాలా భయంగా ఉన్నట్టు అతి వినయంగా చూస్తూ సిగరెట్ ప్యాకెట్ ఆ గళ్ళలుంగి అతనికి షాప్ అతను ఇస్తున్నాడు. అతను చూడటానికి గుండాలాగానే ఉన్నాడు. మనం ఇటు వెళ్ళిపోదాం, బెదురుగా పక్కదారి చూపిస్తూ అన్నాడు చిట్టి. ఏటెందుకు? అక్కడ వాడున్నాడుగా, వాడంటే నాకు భయం అన్నాడు చిట్టి. నేనున్నానుగా, నీకెందుకు భయం? ఏడుశాడు. వాడు నన్నేం చేస్తాడు? రా పోదాం అంది కాంచన. రాను. వాడు కనిపిస్తే నేను మా అక్క కూడా ఇట్లాగే వేరే దారి వెంట వెళ్ళిపోతాం. మా అమ్మ చెప్పింది, వాడు రౌడీట, వాడికి ఎదురుగా ఆడపిల్లలు వెళ్ళకూడదుట. మనం ఇటు వెళ్ళిపోదాం రండి. చిట్టి కాంచన చెయ్యి పట్టుకుని లాగాడు. వాడి మొహంలో తాపత్రయం చూస్తుంటే వాడికంటే కాంచనని ఆ రౌడీ కళ్ళపడకుండా తీసుకుపోవాలనే తాపత్రయమే చిట్టి కళ్ళల్లో కనిపిస్తుంది. కాంచన నవ్వింది. మనం ఇటే వెళ్దాం, వాడు మనల్ని ఏం చెయ్యడు. కాంచన చిట్టి చెయ్యి పట్టి లాగింది. అంతలో అతను ఇటు రానే వస్తున్నాడు. వీళ్ళొచ్చే వైపే వస్తున్నాడు. చిట్టి ఇక మారం చేయలేదు. గత్యంతరం లేని వాడిలా కాంచన వెంట నడవసాగాడు. వాడి చెయ్యి కాంచన చేతిని గట్టిగా పట్టుకుంది. నీకేం భయం లేదు అన్నట్టుగా కాంచన వాడి భుజం చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుంది. ఇద్దరూ నడవసాగారు. అతను దగ్గరగా వస్తున్నాడు. చిట్టి వణికిపోవటం కాంచనకి తెలుస్తూనే ఉంది. కాంచన ఒక మేక ఎదురు వస్తున్నంత నిర్భయంగా నిశ్చింతగా నడుస్తుంది. ఆ గళ్ళలుంగి అతను దగ్గరగా వస్తున్నాడు. చిట్టి చెప్పిన మాట నిజమే. వాడు పక్కా రౌడీలా ఉన్నాడు. ఆ కూరమీసం, ఆ గళ్ళలుంగి, ఆ కఠినమైన చూపులు ఎదుట వారి మీదకి అకారణంగా లంఘించి వారిని చీల్చి చెండాడే పులిలా ఉన్నాడు వాడు. కాంచన వాడి ఉనికిని పట్టనట్టుగా చూస్తోంది. అతను వాలు చూపులతో కాంచనని చిట్టిని చూశాడు. చిట్టి కళ్ళల్లో భయం రెపరెపలాడుతూ కనిపిస్తుంది. పక్క నుంచి వెళుతూ, ఏరా చిట్టి, ఎవరు? చుట్టాలా అన్నాడు. మా అక్క వణుకుతూ అన్నాడు. ఏ ఊరు? అప్పటికే కాంచన, చిట్టి, అడ్డమైన వాళ్ళు అడిగిన విధవ ప్రశ్నలకి జవాబు చెబుతావేంటి, పద అంది కాంచన. చిట్టి బుద్ధిమంతుడిలా కాంచనతో వచ్చేశాడు. కాంచన చిట్టి ముందుకు వచ్చేశారు. జయసింహ తిరిగి చూశాడు. కాంచన చిట్టి వెళ్ళిపోయారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కాంచన అడిగింది, వాడెవడు? అసలు ఏం చేస్తాడు? వాడు రౌడీ, అందరినీ చంపటం, ఎత్తుకుపోవటం చేస్తాడుట అమ్మ చెప్పింది. అలాగా? కాంచన నిటారుగా అయ్యింది. అంటే ఒక్కసారి ఆ భయానికి అన్నట్టుగా నిటారుగా ఆశ్చర్యానికి గురైంది. ఒంటిలో శక్తి ఉండి కష్టపడి ఒళ్ళు వంగక ఊరి మీద పడి అందరిని బెదిరించుకుంటూ తిరిగే రకం అన్నమాట. ఇలాంటి రాక్షసుల్ని ప్రజలు, పోలీసులు కూడా ఏం చేయలేరు. ఈ రోజుల్లో మనుషుల్లో మంచిని నమ్ముకుంటేనే మంచిని నమ్ముకునే కంటే చెడుని నమ్ముకుంటేనే సులభంగా బతికేయవచ్చు అనే నమ్మకం ఏర్పడుతుంది. అంటే మంచిని నమ్ముకునే కంటే చెడుని నమ్ముకుంటేనే సుఖంగా బతికేయవచ్చు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఒక 300 సంపాదించాలంటే నెలంతా చాకిరీ చేయాలి. అదే ఎవరి జేబు అయినా కొట్టేస్తే 1 నిమిషం చాలు.
నెలంతా సుఖంగా ఉండవచ్చు. జనంలో ఈ స్వభావం బాగా పెరిగిపోయింది అనుకుంది కాంచన. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు ఏముండదు, ఎల్లుండి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.